పటాన్చెరు పరిధిలోని ఏపీఆర్ గ్రాండియాలో ఓ విల్లాలో గత కొంతకాలం నుంచి ఉంటున్న విద్య అనే మహిళ తోటి మహిళలను నమ్మించి దాదాపు 18 కోట్ల రూపాయల చీటింగ్ కు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏ నుండి 2,000 కోట్లు వస్తున్నాయని, కంటైనర్లు కొనాలని, డబ్బులు తీసుకోవడం, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని ఇన్వెస్ట్మెంట్ పేరుతో మాయమాటలు చెప్తూ ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షలు, కోట్ల రూపాయలు వసూలు చేసి వారాసిగూడ నుండి పటాన్చెరుకు మకా మార్చింది. డబ్బులు ఇవ్వాలని పలువురు మహిళలు పట్టుబట్టగా అందరినీ తన విల్లాకు పిలిపించుకొని దాడి చేయించిందని బాధితులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెన్నెల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పటాన్చెరు సీఐ వినాయకరెడ్డి తెలిపారు. ఈరోజు సాయంత్రం అందాజ 5 గంటల ప్రాంతంలో మన దగ్గరికి పగిడిపాటి వెన్నెల అనే వ్యక్తి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళు గత 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు. కుక్కట్పల్లిలో, దిల్సుఖ్నగర్లో, ఇంకా టీపీఎస్బీ ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ విద్య అనే ఆమె వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రస్తుతం ఆమె వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా మన పటాన్చెరు ఏరియాలో ఈ ఏపీఆర్ విల్లాస్లో ఉంటుంది. అయితే ఈరోజు వాళ్ళకు రమ్మని చెప్పగా ఆమె వెళ్ళి వీళ్ళు ఈ వెన్నెలతో పాటు కొంతమంది ఉమాదేవి, లక్ష్మి, సుమలత, మదన, నందిని, సౌమ్య, కలమ్మ అనే వాళ్ళందరూ పోయి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనే ఆమె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళ పైన దాడి చేసి బెదిరించినారని, అందులో కలమ్మ అనే మహిళకి రాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనకు దరఖాస్తు రావడం జరిగింది. ప్రతి విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ దివ్య పైన మన దగ్గర కలమ్మ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి డబ్బుల విషయంలో పోయినప్పుడు కూడా గొడవపడి ఆమె మీద కొట్టిన విషయంలో మనం గతంలో కూడా కేసు చేసి నమోదు చేసినాం. అది కూడా దర్యాప్తు పూర్తి కావచ్చు. ఇప్పుడు 2 కేసులు నమోదై ఉన్నాయి. 3 months బ్యాక్ అయింది. అది క్రైమ్ నెంబర్ 609లో మనం కేసు నమోదు చేసినాం. వీళ్ళ అమౌంట్ విషయం మనకు పూర్తి స్థాయిలో మనకు తెలియదు. ఇది మన దగ్గర వచ్చి ఉన్నప్పుడు జరగలేదు. ఆమె ఈ మధ్య కాలంలో మన దగ్గర వచ్చి ఉన్నది. ఆమె ఇంతకుముందు కూకట్పల్లి, ఆమె ఏదో చిత్తూరు అక్కడ ఇక్కడ ఎక్కడో ఉన్నదని మీరు చెప్తున్నారు తప్ప వాళ్ళ గురించి మనకు పూర్తి విషయాలు తెలియదు. వీళ్ళు గత కొంతకాలం నుంచి మన దగ్గర ఉంటున్నట్లు తెలిసింది. మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం, మొన్న కంప్లైంట్ ఇచ్చినాం. మాది ఏం పట్టించుకోలేదు. పోలీసు వాళ్ళకి ఇంత కూడా కేర్ చేస్తలేరు, పట్టించుకుంటలేరు. మేము మాకు ప్రాణహాని ఉంది, వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు. విద్య ఏం చేసిందో తెలియదు. వాళ్ళు మొన్న కంప్లైంట్ ఇద్దానికని వస్తే మా అమ్మ పొద్దున్న నుంచి సాయంత్రం 9 దాకా కూర్చోబెట్టించుకున్నారు ఒక లేడీని. అట్లా కూర్చోబెట్టించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ అంటే ఏంటిది? న్యాయం చేయాలి. ఏది న్యాయం ఎక్కడుంది? ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది, మంచిగా ఉంటుంది అని చెప్పినారు. ఏది ఎక్కడ న్యాయము? ఒక లేడీని పట్టుకొని ఆమె అక్కడ ఫోన్లలో టాకింగ్ ఉంది, వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర సార్తో కలిసినాక సార్ నవ్వుకుంటూ మాట్లాడిందట. ఎస్ఐయో పిఐసియో తెలియదు. నవ్వుకుంటూనే ఆమె దగ్గర ఏం తిన్నారో ఏం చేసారో కానీ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మాకు న్యాయం లేదు. మాకు న్యాయం జరగాలి. మేము చచ్చిపోవాలో చెప్పండి. ఇన్నే పోలీస్ స్టేషన్ కానీ చచ్చిపోతాం. మేము మాకు న్యాయం జరిగిందాక మేము పోలీస్ స్టేషన్ కానీ కదలాం మేము. అంతే ఇక మా మమ్మీకి ప్రాణ హామీ ఉంది, మాకు కూడా ప్రాణ హామీ ఉంది. అంతే ఇక విద్య మాత్రము వాళ్ళకి పోలీస్ స్టేషన్లకు మాత్రము లంచం ఇస్తుంది. నాకు 100% తెలుస్తుంది. ఎందుకనంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోవట్లేదు వాళ్ళు. అంతే ఇక ఎందుకు తీసుకోరు? కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. ఒక లేడీని అట్లా కొట్టినప్పుడు కమిలిపోయి దెబ్బలు ఉన్నా కానీ పట్టించుకోవాలి మా అమ్మని. ఎందుకు ఆమె కింద పడి ఇట్లా రక్తాలు మారుతున్నా కానీ అమ్మ విద్య అనే అమ్మాయి పరిచయం అయ్యి మా అమ్మకి బంగారం ఆశ చూపించి మా అమ్మని గురిడి చేసి పైసలు తీసుకుంది. నా పెళ్లికి కొన్న ఫ్లాట్ కూడా అమ్మిపించి ఇప్పుడు రోడ్డు మీద వేసింది. ఇంటికి వెళ్తే పైసలు అడగడానికి వెళ్తే మా మమ్మీ మీద దాడి చేసింది, కొట్టిర్రు. ఇప్పుడు మా మమ్మీ చచ్చిపోయే స్థితిలో ఉన్నది. అది అట్లా వేసింది. మొన్న ఒకసారి కొడితే పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోవాలి. అసలు ఎంక్వైరీ తీసుకున్నారు, దాన్ని మొత్తం క్లియర్గా డీటెయిల్స్గా చూడలేదు. ఇప్పుడు పట్టినారు. మాకు ప్రాణహామీ ఉంది ఆమె నుంచి. ఓకే, ఆమె ఎమ్మెల్యే పేరు చెప్పి ఏం చెప్పింది? ఆయన పేరు ఆయన చెవిరెడ్డి భాస్కర్ అంట. ఆమె అనుచరిరాలంటే ఈమె ఆయన పేరు పెట్టుకొని ఈమె నడిపిస్తున్నది మొత్తం. ఆయన పొలిటికల్ గవర్నమెంట్
వైఎస్ఆర్సీపీ అంటే ఆయనే అక్కడ తిరుపతిలో మోసం చేసింది. తిరుపతిలో చాలా ఎంక్వైరీ చేస్తే ఆమె గురించి మొత్తం బయటపడుతుంది. చాలా ఉన్నాయి ఆమె అన్ని ఎంక్వైరీలు. 3-4 చనిపోయిన ఆమె కోసం డబ్బు అప్పించి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా మోసం చేసి తిరుగుతున్నది ఆమె. అట్లున్నది. నేను అక్కడనే అడ్డం పడిపోయినా ఆ విల్లాలో అందరూ వచ్చి చూసిరు. మళ్ళీ నాతో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూసిరు. నాకు న్యాయం జరగాలి. పోలీస్ ఈ పట్టణ సర్వీస్ ఎస్ఐ సారు యాక్షన్ తీసుకుంటలేడు ఆమె మీద. అది యాక్షన్ తీసుకుంటే నన్ను ఇవాళ నేను చచ్చిపోయే నన్ను సావే తట్టు కొట్టే పరిస్థితి రాకపోవు. నాకు నాకు ఏం న్యాయం జరిగింది? మేము ఎట్లా బతకాలి? పెట్టిన యాక్షన్ ఏం తీసుకోలేదు. అయ్యింది అది మామూలు స్టేషన్ బెయిల్. నేను రాసిన ఎఫ్ఐఆర్ ఒకటి నేను రాజశేఖర్ దిద్దాను రాత్రి తీసేసారు. అది తీసేసి ఓన్లీ రాజశేఖర్ అని పెట్టిరు. రాజశేఖర్ అంటే హైదరాబాద్ ఎంతమంది ఉంటారు సార్? అది ఇంటి పేరు కొట్టేసి మళ్ళీ పనామ ఫోన్ నెంబర్ కొట్టేసి ఓన్లీ పనామ పేరే రాసిరు. అక్కడ ఎవరు ఫోన్ నెంబర్ రాయాలి సార్. సిఐ సార్ తెల్లారి ఇచ్చింది నాకు ఎఫ్ఐఆర్ కాపీ. నేను ₹1 కోటి దాకా ఇచ్చిన. నా బిడ్డ పెళ్లి కూడా ఆగిపోయింది. నా బిడ్డ పెళ్లి ఆమె వల్లనే ఆగింది. ఆమె వల్ల 3 చచ్చిపోయిర్రు. ఒక 18 కేసులు అయినాయి. ఒక చైన్ మ్యాచింగ్ కేసు అయింది తిరుపతిలో. ఆమె 14 సంవత్సరాల నుంచి ఇదే సీటింగ్లు ఇదే మందిని ముంచడం. చాలా మంది చచ్చిపోయారు. నాకు సరస్వతి త్రూ పరిచయం. సరస్వతి అనేట ఆమె త్రూ పరిచయం. ఆమె మాకు పక్కనే ఉంటది. అక్కడ దిల్సునగర్లో ఉంటది ఆమె ఒక పెళ్లి తర్వాత ఒక 11 మందిని పెళ్లి చేసుకుంది సార్. అది నా బాధ. నాకు న్యాయం జరగాలి. పేరు కలమ్మండి. అయితే పెళ్లి విద్య అనేట ఆమె బంధాల పెళ్లి తల్లిగారు కోదండరాంపురం మొగని ఊరు. ఆమె సరస్వతితోటి పరిచయం అయింది నాకు. అయిన తర్వాత నేను తక్కువ రేటుకే కేజీల కొద్దిగా హోల్సేల్ రేటుకు బంగారం ఇస్తా అని తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది. పరిచయం చేసిన మరీ క్షణమే ఆమెను పక్కకు పెట్టి ఆమెతో చెప్పకు ఎక్కువ కమిషన్ తీసుకుంటుందని ఆమె క్రాక్ చేసి నాకు లేనిపోని మాటలు మభ్యపెట్టి అక్కడి నుంచి 10-15 కిలోల బంగారం వస్తుందంటే నా దగ్గర ఉన్న ప్లాట్ నా బిడ్డ పెళ్లికి కొన్న ప్లాట్ అమ్మి ఇచ్చిన. రెండోది ఉప్పల్ టెలిఫోన్ కాలనీలో ఒక ప్లాట్ ఇల్లు ఉంటే అది 2 పొత్తుల రిజిస్ట్రేషన్ అయితే అది కూడా తాకట్లు పెట్టించిన. రెండోది ఒక 6 దగ్గర డబ్బులు ఇప్పించిన. నేను మొత్తం ₹1 కోటి వరకు ఇచ్చిన. నేను ఆ డబ్బులు ఇస్తా బంగారం ఏమైందని అడగడానికి మొన్న ఒక 2-3 మంత్ బ్యాక్ నేను ఇంటికి వెళ్తే నన్ను 1/2 కిలోమీటర్ దూరం నుంచి కాళ్ళు ఎత్తుకొని పోయి తాళం పెట్టి నన్ను 10 మంది కొట్టిరు. ఆ కొట్టిన దానికి నేను పట్టణచేరు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన దానికి సార్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలే. నాకేం న్యాయం జరగలే. అప్పటికి ఇప్పటికి ఈ రోజు కూడా ఈమె ఇచ్చిన బాధ్యతలు ఈమెతో నష్టపోయిన మంది 15 మంది వచ్చిర్రు. వాళ్ళతో నేను పోయినా నా డబ్బులు ఇస్తా అంటే పోతే నన్ను రౌండ్ అప్ చేసి 4 మొగోళ్ళు పోయి తీసుకొని పోయి లోపల పెట్టి ఒక 6 ఫస్ట్ నెంబర్ 1 రాజశేఖర్ దిద్ది, తర్వాత బాబాయ్ కొడుకు దిద్ది రంజిత్, ఇంకో బాబాయ్ కొడుకు దిద్ది నిఖిలు, తర్వాత దాని కొడుకు అబ్బి, దాని అన్న శివ, ఇంకోడు నానిగాడు. వాళ్ళు మొత్తం మొగళ్ళు. ఒక పని ఆమె పేరు సంజయ్ శ్వేత ఉంటది. ఆమె వాళ్ళందరూ కూడి నన్ను ఎత్తుకొని రాడ్లతో కొట్టేశారు. మొత్తం రక్తాలు వెళ్ళినాయి. తలకాయ పగిలింది. 3 కుట్లు పడ్డాయి. చెయ్యి బొక్క ఇరిగింది. మొత్తం నడులు కదలనిత్తలేవు. నా తొడలు కూడా కదలనిత్తలేవు. ఒంటి నిండా దెబ్బలే. నేను ప్రాణగండంలో ఉన్నా. నాకు ఆమెతోని ప్రాణహామీ ఉన్నది. పోలీసులు నాకు న్యాయం చేస్తలేరు. మరి పోలీసులు చేయకుంటే ఇంకా సామాన్యులు ఎవరు చేస్తారు సార్ న్యాయం? నేను ఎక్కడికి పోవాలి? నాకు 2 పిల్లలు. నాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి అది నాకు ప్రాణహామీ ఉన్నది. ఇలా ఒక 5 నిమిషాలు లేట్ అయితే తలుపులు వలగొట్టుకొని వచ్చిరు కాబట్టి నేను బతికిపోయినా. నన్ను అటాచ్ మటర్ కిందనే 6 రాడ్లు పట్టుకొని కొట్టిరు. నన్ను ఎక్కడ పడితే అక్కనే కొట్టిరు. తన్నీరు తొక్కిరు. కుతుక మీద కాలేసి అందరు చూసిరు. అక్కడ అది తాళం పెట్టి సీసీ కెమెరా లేదు. మేము మధ్యాహ్నము విద్య అనే ఇంటికి వచ్చినాము. ఆమెకి మేము డబ్బులు ఇవ్వడము, ఆమె మాకు గోల్డ్ అని చెప్పి 2000 కోట్లు విజయ్ భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తిరుపతిలో అతని పేరు చెప్పి మా అందరి దగ్గర 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు. ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్ట్ మాత్రమే. అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి. ఆమె వెనకాల ఎవరో పెద్దవాళ్ళ నుండి ఆమె హస్బెండ్ అని చెప్పి దిద్ది రాజశేఖరు, అతను ముత్తోజిపేట
వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ పెట్టుకొని అతని అసలు భర్త శివ అని చిత్తూరులో ఉంటాడు. అతన్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక 8 మందిని పెళ్లి చేసుకొని ఆమె అందరి దగ్గర ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకోవడము, బంగారము అని చెప్పడము, డబ్బులు ఇస్తాము అని చెప్పడము, 1000 కోట్లు వస్తున్నాయి, నాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో డబ్బులు కావాలని చెప్పడము. లేడీస్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బంగారాలు తీసుకొని ఇది నేను పెట్టుకొని నేను వాడుకొని మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి అందరినీ మోసం చేయడము. మోసం చేసిన తెల్లవారే హాస్పిటళ్లలో పడి తను సొంతంగా కత్తులతో కోసుకొని ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇలా అయ్యింది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో ఉండి బయట ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ నోరు మూయించడము. ఈ రోజు ఆమె ఇంటికి వెళ్ళిన 8 మందిపై కత్తులతో రాడ్లతో అందరి మీద దాడి చేయగా అందులో కలమ్మ అనే ఆవిడకి బాగా రక్తం గారేసి తల పగిలిపోయింది. ఆమె అయితే సీరియస్గా ఉంది. ఇది ఆమె అంటే మేమొక్కరమని కాదు, మాకు తెలిసిన వాళ్ళే 15 నుండి 20 మంది, పీలేరులో బాకరావుపేటలో ఒక 20 మంది ఉన్నారు, తిరుపతిలో 40 మంది ఉన్నారు. పోలీసు వాళ్ళని ట్రాప్ చేస్తుంది, ఎవరినైనా ఆమె ట్రాప్ చేయడం మాత్రమే ఆమె ఉద్దేశం. ఇప్పుడు ఫిర్యాదు చేశారా? మేము ఫిర్యాదు చేసాము. ఎఫ్ఐఆర్ ప్రాపర్ తిరుపతి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిపాసి అని చెప్పి వాళ్ళని కూడా ఇక్కడికి పిలిచి ఇతని దగ్గర ఉంటారు అని చెప్పి మాకు ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు కావాలని చెప్పి అక్కడ నుండి కూడా కొంతమందిని పిలిచి మా ముందు ఒక సినిమా షో లాగా చేయడము, అందరి ముందు ఆమె హోటళ్లలో కూర్చొని పెద్ద పెద్ద మీటింగ్స్ అని చెప్పడము, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయని చెప్పడము, వెనకాల ముందట 2-3 కార్లు వేసుకొని తిరగడము. ఇదే ఆమె హాబీ. ఇప్పుడు పటాన్ చెరువులో ఏపీఆర్ గ్రాండియోలో 74 విల్లాలో ఉంటుంది. అది ఒకటే తన ఇల్లు కాదు, అన్అఫీషియల్ గా 4 విల్లాస్ లో ఆమె ఇప్పుడు స్టే చేస్తుంది. మళ్ళీ ఇదే ఏరియాలో మేబీ ఇక్కడ ఒక 20 మెంబర్స్ ఉండొచ్చు, ఇక్కడే ఉండొచ్చు. దాని గురించి ఇంకెవరికి తెలియదు. ఇక్కడ శాలిని జ్యువెలర్స్ అని ఒక షాప్ పెట్టింది మన పీరంగూడ ఎంట్రీ దగ్గర. మళ్ళీ అక్కడనే ఇంకొక బట్టల కొట్టు పెట్టింది. ఆ షాప్ పేరు అయితే నాకు తెలియదు. చీరాల షాప్ పెట్టింది. మేము ఉండే సికింద్రాబాద్. అంటే మేము తను ఒక 1.5 year నుండి రేపు అని చెప్పడం వల్ల కల్లమ్మ నా ఆవిడ ఉంది కదా ఇప్పుడు ఎవరైతే తను ఆమె గురించి మొత్తం ఎంక్వైరీ చేయగా ఇవన్నీ మాకు చెప్పడంతో మేము ఆమెను సీరియస్గా అడగడంతో అడిగినప్పుడల్లా రేపు అని చెప్పడం, అడగడానికి వచ్చిన రోజు ఇలా దాడి చేయడం మా మీద. అప్రాక్సిమేట్లీ ఒక 18 CR వరకు ఉంది సార్. అంటే ఇది అఫీషియల్ గా మాత్రమే, అన్అఫీషియల్ గా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు మీడియా ముందుకు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల రావట్లేదు. 18 CR 18 కోట్లు ఇప్పటి వరకు మా దగ్గర ఓన్లీ 18 కోట్లు ఒక 6-7 మెంబర్స్ దగ్గర. మేము ఫిర్యాదు ఇదే అండి, అంటే హత్య చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను అని బెదిరించింది. ఈ రోజు నేను చావడానికైనా మిమ్మల్ని